ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ యువత పోరు నిరసనలు హోరెత్తుతున్నాయి. ప్రస్తుతం కడపలో కూడా యువత పోరు నిరసనలు హోరెత్తుతున్నాయి. ఆ లైవ్ చూద్దాం. రప్ప రప్ప అని డైలాగ్ వేస్తానే ఆ రప్ప రప్ప మీద ప్రశ్నించడానికి బయటకు వచ్చారు తప్ప రాష్ట్ర ప్రజల తరపున ఏ రోజు ప్రశ్నించలేదు. అందువల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం యువత పోరు అనే కార్యక్రమంతో కలెక్టరేట్ల ముందు ధర్నా చేయడం జరుగుతుంది. చెప్పండి, ఎందుకు ఇంత ఆందోళన చేయాల్సి వచ్చింది? దాదాపు యువత మొత్తం జిల్లా వ్యాప్తంగా ఈరోజు కలెక్టరేట్కి వచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు మీరు చూసినట్టయితే కడప జిల్లా వ్యాప్తంగా వేల మంది యువకులు రోడ్డున వచ్చి ఈ యువత పోరులో పాల్గొనడం జరిగింది. చంద్రబాబు నాయుడు 2014లోకి అధికారం వచ్చినప్పుడు అప్పుడు యువతని మోసం చేశాడు. నిరుద్యోగ వృత్తి 2000 రూపాయలు ఇస్తానని చెప్పి యువతని మోసం చేసి ఆ రోజు 5 సంవత్సరాలు కుర్చీలో కూర్చొని వాళ్ళకి పంగనామాలు పెట్టడం జరిగింది. ఈరోజు అదే మోసం ఇప్పుడు 1000 రూపాయలు పెంచి నెలకి 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి ఇక్కడ కూడా యువతని మోసం చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ కలెక్టరేట్ ప్రాంగణంలో చూస్తే ఒక పక్క యువకులు రోడ్డెక్కారు, ఒక పక్క మహిళలు అంగన్వాడీ వర్కర్లు రోడ్డెక్కారు, ఒక పక్క సచివాలయాల ట్రాన్స్ఫర్లు, అనవసరమైన ట్రాన్స్ఫర్లు సచివాలయంలోని ఉద్యోగస్తుల్ని ఇక్కడిదక్కడ అక్కడిక్కడ అసలు అవసరం కూడా లేదు. ఇటువంటి రైతులకి ప్రతి ఒక్కరికి మోసమే. చంద్రబాబు అంటేనే మోసం, చంద్రబాబు రాజకీయం అంటేనే మోసం. ఇదంతా రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. ఆ కూటమి ప్రభుత్వాన్ని ఎవరైతే ఆ కూటమి ప్రభుత్వంలో భాగస్వామైన జనసేన నాయకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నేను ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను, కాలర్ పట్టుకొని ప్రశ్నిస్తానని చెప్పి ఈరోజు నా దగ్గరికి సినిమా పెద్దలు రాలేదని అలిగి కూర్చొని ఆయన వీళ్ళతో వ్యాపారాలు చేసుకోవడం తప్ప యువతని కానీ రైతుల్ని కానీ మహిళల్ని కానీ ఏ ఒక్కరిని పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ కూటమి ప్రభుత్వానికి నేను ఒక్కటే చెప్తున్నాను, మీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో సైతం పెకలిస్తారు. యువత ఏది మర్చిపోరు, ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకుంటారు. మీరు ఏ విధంగా అయితే ఎవరైతే యాక్టివ్గా మీరు చేసే తప్పుల్ని ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరిపైన తీవ్రమైన కేసులు పెట్టి వాళ్ళని ఇంత బాధలు పెడుతున్నారో మీ అందరికీ తగిన గుణపాఠం తగిన బుద్ధి చెప్తామని ఈరోజు గట్టిగా చెప్తున్నాను. అసలు సంక్షేమము యువత యొక్క ఏదైతే ఉద్యోగాలు కానీ నిరుద్యోగ వృత్తి కానీ ఇట్లాంటి ఏమీ లేకుండా ఒక రెడ్ బుక్ పరిపాలన రాష్ట్రంలో కొనసాగుతుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు మీ మిత్రులందరూ. మీరు ఎలా తీసుకుంటారు? సార్, మా మిత్రులు చెప్పింది 100% కరెక్టు. సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. మొన్న 4వ తారీఖున మేము వెన్నుపోట దినము రాష్ట్రమంతటా చేయడం ద్వారా జనాలలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్పందన రావడంతో వాళ్ళు కూటమి ప్రభుత్వం భయపడేసి కుయ్యో మరియు ముక్కి మూలిగి అమ్మకు వందనం పథకం కొర చేశారు. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మేము స్వార్థ రాజకీయాలుగా చూసుకునేటట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మీద మేము ఇన్ని రకాలుగా మేము ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ధర్నాలు చేయకపోతే కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏమో హ్యాపీగా నిద్రపోతానే ఉంటారు. వాళ్ళు ప్రజలకు ఎటువంటి సంక్షేమం చేయరు, ఎటువంటి అభివృద్ధి చేయరు. ఎప్పుడైతే ప్రశ్నిస్తామో అప్పుడే వాళ్ళు ప్రజలకు చేస్తారు. కానీ మేము స్వార్థ రాజకీయాలు చూసుకుంటే ప్రశ్నించకుండా సైలెంట్గా ఉంటే వాళ్ళ మీద ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చి ఆటోమేటిక్గా నెక్స్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచుండేది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షానే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా పేద ప్రజలు వాళ్ళకై వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా వచ్చి ధర్నాలు దీక్షలు చేయలేరు. వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు రావడం లేకటి వాళ్ళందరి తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా యువత తరపున వాళ్ళందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, సంవత్సరం అయిపోయి 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు. ఉన్న ఉద్యోగాలు వాలంటీర్లకు సంబంధించి 2,60,000 ఉద్యోగాలు తీశారు, ఎండిఎఫ్ ఉద్యోగాలు తీసేశారు, మద్యం దుకాణాల్లో సూపర్వైజర్ జాబులు అవి తీసేశారు. కేవలం రాష్ట్ర చరిత్రలో ఒక్క ప్రభుత్వంలో 5 సంవత్సరాల పీరియడ్లో 6 లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అటువంటి పరిపాలన ఇప్పటివరకు ఎవరు చేయలేదు. రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అందరం కలిసి ముఖ్యమంత్రి చేసుకోవాలని యువతనందరూ కోరుకుంటున్నారు. చెప్పండి, ఏం జరుగుతుంది రాష్ట్రంలో యువతకు సంబంధించి? గడిచిన ఏడాది కాలంగా మనం చూస్తున్నాము కూటమి ప్రభుత్వం విద్యార్థుల మీద ఎంత వివక్ష చూపుతుందనేది మనం చూస్తున్నాము. ఎందుకంటే గడిచిన 4 సెమిస్టర్స్గా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు దాదాపు 7,800 కోట్లు నిలుపుదల చేసింది. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల కాలేజీల్లో హాల్ టికెట్స్ ఇవ్వకుండా ఎగ్జామ్స్కి అలౌ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామనేటువంటి తప్పుడు హామీలతో ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చినటువంటి ఏడాది కాలంలో కూడా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చిన పాపాన పోలేదు. పోనీ బయటికి వెళ్ళి ఏదైనా ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుందామన్నా కూడా కాలేజీ వాళ్ళు సర్టిఫికేట్స్ అనేది ఇవ్వడం లేదు. ఎందుకంటే వాళ్ళకు నిరుద్యోగ ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చేంత వరకు కూడా కాలేజీ వాళ్ళు సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు. ఇక్కడ రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్స్ లేక బయట రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగం చేసుకోలేక నిరుపేద విద్యార్థులు ఎంతో కష్టపడుతున్నారు.
ఉద్యోగాలు కల్పించలేని పక్షంలో 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్క విద్యార్థి కూడా ఇవ్వలేదు. గతంలో కూడా మనం చూసుకుంటే కన్నా 2014-19 కాలంలో కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు. అదేవిధంగా నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని చెప్పి 4 సంవత్సరాల మాటలతోనే కాలం వెళ్ళబుచ్చి లాస్ట్ సంవత్సరంలో 2,000 రూపాయలు, అది కూడా కేవైసీ ఉందని చెప్పేసి 4 లక్షల మందికి ఇవ్వాల్సింది కేవలం 1,00,000 మందికే ఇచ్చి తూతు మంత్రంగా చేయడం జరిగింది. ప్రశ్నిస్తానన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రంలో సినిమా షూటింగ్లకు తప్ప, ఆడంబరాలకు తప్ప ఎక్కడే కానీ కనిపించట్లేదు, వాటిని ప్రశ్నించడం లేదు. కావున ప్రజల తరపున, నిరుద్యోగుల తరపున, విద్యార్థుల తరపున జగనన్న ఎప్పుడు అండగా ఉంటారనేటువంటి సమాచారం తెలియజేయడంతో పాటు ఈరోజు రాష్ట్ర కార్యాలయం పిలుపు మేరకు యువత పోరు కార్యక్రమం ద్వారా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి చంపయేటుగా వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసి విద్యార్థులకు సర్టిఫికేట్స్ ఇప్పించి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. లేని పక్షంలో నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలని తెలియజేస్తూ ఈరోజు కలెక్టర్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. చెప్పండి. ఒంగోలులో కూడా యువత పోరు నిరసనలు హోరెత్తుతున్నాయి. విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో ఈ నిరసనల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఆ లైవ్ చూద్దాం. ఇచ్చిన 750 కోట్లతోటి ఎంతమందికి ఇస్తారు? ఇకపోతే అమ్మఒడికి సంబంధించి తల్లికి దీవెనని పేరు మార్చుకున్నాడు. ఈ పెద్ద మనిషి జీవితంలో ఎప్పుడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే గుర్తొచ్చేదేంటి? గుర్తొచ్చేది? వెన్నుపోట్లు, వాతలు, మోసాలు, అసత్య ప్రచారాలు, అబద్ధాలు. ఈ పెద్ద మనిషి అమ్మతోడి పేరు మార్చుకొని తల్లికి దీవెన అన్నాడు. అందరికి ఇచ్చాడా అంటే ఇవ్వలా. ఆ పెద్ద మనిషి గతంలో చెప్పాడు కదా, పచ్చ బ్యాచ్ పెట్టుకున్న వాళ్ళకే పథకాలని చెప్పాడు కదా అచ్చెన్నాయుడు. సేమ్ అదే పరిస్థితి. తల్లుల్ని దగా చేస్తూ 87 లక్షల మంది తల్లులుంటే ఈ రాష్ట్రంలో జగనన్న ఒక్కరికి ఇచ్చినప్పుడు 67 లక్షల మందికి ఇచ్చాడు. ఇవాళ 87 లక్షల మందికి ఇవ్వాలంటే 13,000 కోట్లు ఇవ్వాలి. కానీ ఇచ్చింది ఎంత? 8,750 కోట్లు. అంటే దాదాపు 55,000 మందికే ఇచ్చాడు. అంటే మనం ఇచ్చినటువంటి 67% లో కూడా ఇంకా కోతలు, 67 లక్షల మందిలో కూడా కోతలు వేసినటువంటి పరిస్థితి. మరి ఇలాంటి వ్యక్తి బీసీలకి, బీసీ యువతకి, ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఎక్కువ ఉండేటటువంటి బీసీ యువతకి, బీసీలని ఆదుకోవాలని వీరికి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు. దాదాపు 5,000 కోట్ల రూపాయలతోటి వారిని ఆదుకుంటానన్నాడంటే సంవత్సరానికి 1,000 కోట్లు ఇవ్వాలి. ఒక్క రూపాయి కూడా ఇచ్చినటువంటి దాఖలు లేదు. అలాగే ప్రతి బీసీ కులంలో ఉన్నటువంటి చేతి వృత్తులు చేసుకునేటటువంటి వారికి, కుల వృత్తులు చేసుకునేటటువంటి వారికి అనేక హామీలు ఇచ్చాడు. వీటన్నిటిలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం నిలదీద్దామా? ఈ చంద్రబాబు అనేటటువంటి అబద్ధాలతోటి, అసత్యాలతోటి రాజకీయాలు చేస్తూ నిత్యం వైఎస్ఆర్సీపీని ఏదో ఒక అబాసు పాలు చేసేటటువంటి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి ఈ వ్యక్తి గురించి మనం ఇంకొక విషయం కూడా చెప్పాలా. మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగి ఆ పల్నాడు ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదో వేరే వెహికల్ కొట్టేసి సింగయ్య అనే వ్యక్తి చనిపోయాడని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు, బండి నంబర్తో సహా. మరి సింగయ్య అనే వ్యక్తికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా జరిగినా కూడా 10 లక్షల రూపాయలు జగనన్న చెక్ పంపించాడు. ఇది మనకున్నటువంటి చిత్తశుద్ధి. కానీ ఈ రోజు ఏం చేశారు? సింగయ్య గారు జగన్ సార్ కారు కిందే పడ్డట్టుగా వీడియోను వదిలారు. దీనిలో వాస్తవం ఉందా అంటే ఒక్కసారి డ్రోన్ కెమెరా కింద టైర్ కిందకి తీసుకెళ్లి కెమెరా పెట్టి తీస్తుందా? డ్రోన్ పైన ఉన్నటువంటి డ్రోన్ లో వచ్చే విజువల్ కింద కారు కింద ఉన్నటువంటి విజువల్ దొరుకుతుందా? రెండవది,
జగన్ సార్ పక్కన కారు పక్కన నిలబడడానికే మనకి స్థలం ఉండదే, అలాంటిది అంత ఖాళీ కిందకెళ్ళి కెమెరా వాడు ఎవడన్నా కిందకి తీసి చూడగలదా? ఆలోచించండి ఒక్కసారి, అది నిజమా కాదా అనేది పక్కన పెడితే వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆ వీడియో ఏ విధంగా ఉన్నది? టైర్ కింద, అది కూడా ముందు మనుషులు పోవడానికి జరగడానికే ప్లేస్ ఉండదు, కింద ఒక మనిషి పడి దాని మీద నుంచి మళ్ళీ ఎక్కి టైర్ దాకా వెళ్ళిన దాకా ఆ వీడియో లేదు, మళ్ళీ ఓన్లీ టైర్ కింద మాత్రమే కనపడతా ఉంది. అంటే ఏంటి దీని అర్థం? ఈ రోజు నటించినటువంటి ఎన్టీ రామారావు గారిని తీసుకొచ్చి సినిమాల్లో నటించినట్టు చూపిస్తున్నారు. మన రీసెంట్ సినిమాల్లో కూడా చూసాం మనం, చనిపోయినటువంటి ఎన్టీ రామారావు గారి యొక్క ఆ ప్రతిరూపం వారి మనవడి సినిమాలో కూడా మన రీసెంట్ గా కనపడ్డది, ఆయనే వచ్చి నటించినట్టుగా. అంటే ఇది నిజమా కాదా అనేది అది టెక్నికల్ గా ఉన్నటువంటి నిపుణులు తేల్చాలి. కానీ మనం ఒకసారి ఆలోచించాలి, జగన్ సార్ కాన్వాయ్ లో ఇసుకేస్తే రాలనటువంటి జనసంద్రం మధ్య ఇప్పుడు ఇక్కడే ఆ కారు పక్కన కూర్చున్నారు, నిలబడి ఉన్నారు. ఆ కింద పడ్డ వ్యక్తిని ఎవరన్నా ఇక్కడి నుంచి వీడియో తీయగలుగుతారా? ఇంత ఖాళీ ఉంటుందా జగన్ సార్ వెహికల్ పక్కన? అంటే ఆలోచించండి. నిజంగా ఇలాంటి తప్పుడు ప్రచారం మళ్ళీ ఏదన్నా మంచి మాట్లాడి ప్రజల కోసం పోరాటం చేస్తూ ఉంటే జగన్ అన్నని వారిని మాట్లాడేటటువంటి మాటలు ఒక్కసారి గమనిస్తే, ఆ బుచ్చయ్య చౌదరి మనిషి పెరిగాడు, వయసు పెరిగింది, కానీ బుద్ధి మాత్రం అస్సలు పెరగల మనిషికి. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది ఇప్పటికి కూడా. నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాడు అతను. ఆయన ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే. అంటే ఇంకేంది? ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళకి ఎందుకు దేవుడు కూడా వీళ్ళని ఎదగనివ్వడు? అంటే జగన్ గారి మీద అంత పెద్ద మాట దూషణ, కత్తులతో మిమ్మల్ని చంపేస్తే తప్పేంటి అనేటటువంటి పరిస్థితి. ఇంత నీచపు నికృష్టపు పరిపాలన సాగిస్తున్నటువంటి